ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే పేరుతో యువతీ యువకులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారని విహెచ్పి నాయకులు మండిపడ్డారు. ఫిబ్రవరి 14న భారతదేశ రక్షణలో భాగంగా వీరమరణం పొందిన పుల్వామా అమరవీరుల సంస్మరణ దినంగా పాటించాలని కోరారు. 2019లో ఇదే రోజున కశ్మీర్లోని పుల్వామా దగ్గర వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి చేకూరేలా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఆనాటి అమరవీరులను సంస్మరించుకుంటూ భారతమాత సేవలో తరిద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్ను విడుదల చేశారు. వాలంటైన్స్ డే బ్యాన్ చేయాలని విహెచ్పి నేతలు డిమాండ్ చేశారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు విలువలు పరిరక్షించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. పాశ్చాత్య సంస్కృతి సంప్రదాయాలను విడనాడాలి, కుటుంబ విలువలను పోషించాలని చెప్పేసేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకోసము విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ్ పనిచేస్తూ ఉంది. అయితే 14 ఫిబ్రవరి అంటే అందరికీ సమాజంలో కేవలము వ్యాలంటైన్స్ డే అనేటటువంటి ఒక ముద్ర ఉంది. కానీ వాస్తవానికి 14 ఫిబ్రవరి 2019న కాశ్మీర్ రాష్ట్రంలో పుల్వామా దగ్గర భారతదేశ సైనికులపై ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో శత్రు యొక్క కుట్రలో వీరమరణం పొందినటువంటి 40 మంది అమరవీరులను స్మరిస్తూ సంస్మరణ దినోత్సవంగా వీర జవాన్ దివాస్గా విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ్ నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది. ఈరోజు యువత మొత్తం కూడా ప్రేమ పేరుతో విశృంఖలాల పేరుతో రోడ్లపై వచ్చి పార్కులపై వచ్చేసి తిరగడం ఎంతైతే ఉందో దానికంటే ముఖ్యంగా ఈ దేశంలో ఈ ధర్మం కోసము, ఈ దేశం కోసము, ఈ భూమి కోసము కుటుంబాలను వదిలిపెట్టి బార్డర్లో సైనికులుగా సేవ చేసినటువంటి సైనికులు వీరమరణం పొందినటువంటి వారి త్యాగాలను గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతి విద్యార్థి యువకుడు భారతమాత సేవలో తరించాలి, కుటుంబ విలువలను పరిరక్షించాలి. ఈరోజు తల్లిదండ్రులను మోసం చేస్తూ పార్కులలో, హోటల్స్లో లేకపోతే రోడ్ల వెంబడి తిరిగి పిచ్చి పిచ్చి చేష్టలు చేయకుండా ఈరోజు కార్పొరేట్ సెక్టార్లో నిర్వహిస్తున్నటువంటి ఈవెంట్స్లో ఆన్లైన్ గేమింగ్లో పాల్గొని డ్రగ్స్కు లోనై లేకపోతే మత్తు పదార్థాలకు లోనై తమ జీవితాలను నాశనం చేసినటువంటి స్థితి మనం చూసుకుంటున్నాము. షేక్ మస్తాన్ వలీ, జానీ బాషా అనేకమైనటువంటి ఎంతోమంది యువతులను ప్రేమ పేరుతో వంచుకొని చూస్తూ ఉన్నాము. బయటికి రాని సంఘటనలు చాలా ఉన్నాయి.